హై వ్యూవర్స్, ఇందాక మంగ్లీకి సంబంధించి వీడియో ఇచ్చాను కదా. ఎక్కడ త్రిపుర రిసార్ట్లో సంబంధించి చేవేళ్ళ దగ్గర అవుట్స్కట్స్ ఎర్నపల్లె సమేతం విషయం ఏం మాట్లాడుకున్నాం మనం. అక్కడ మంగ్లీని నేను సపోర్ట్ చేయట్లేదు, కానీ ముందు పోలీసులు వెనకాల పెట్టిన పోస్ట్ చూడండి. ఫేస్బుక్లో నేను ఫాలో అవుతాను వాళ్ళని. వాళ్ళు పెట్టిన పోస్ట్ ఏంటి? హెచ్చరిక. సెలబ్రిటీల ముసుగులో కానీ, పొలిటీషియన్స్ ముసుగులో కానీ, డబ్బున్నోళ్ళ ముసుగులో కానీ అయ్యడికి ఎవడరాడరా మన ఇష్టం రా అన్నట్టు కనుక పార్టీలు చేసుకుంటూ ఓవర్ యాక్షన్ చేస్తే ఎవడని వదలం, తాటతీ సారేస్తామన్నారు. అది దాని ఇంటెన్షన్. గుడ్, వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. ఇక్కడ మంగ్లీకి సంబంధించి ఫస్ట్ వచ్చిన వార్త ఏంటి? 9 మంది గంజాయి సేవించారు అని. మనం కూడా అదే ఇచ్చాం కదా. ఇప్పుడు అది అప్డేట్ అన్నట్టు. ఎఫ్ఐఆర్లో ఏం చెప్పారు? దామోదర్ రెడ్డి అనబడే ఒక్క వ్యక్తే గంజాయి తీసుకొని ఉన్నాడు. అతని మీద ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు ఫైల్ చేశారు, విచారించి పంపించేశారు. ఆ తర్వాత వీలైతే కౌన్సిలింగ్, మేబీ జరిమానా ఏదైనా ఉంటే అది చేయొచ్చు. అంటే సింపుల్గా అక్కడ కూడా ఏంటంటే అతన్ని బాధితుడు అన్నట్టుగానే ఫ్రేమ్ చేస్తారు. రిమైనింగ్ పార్టీలో ఉన్నప్పుడు దివి, తర్వాత కాసర్ల శ్యాము, రచ్చరవి, ఇంకా చాలామంది పేర్లు వచ్చాయి. కొంతమంది రావు పేర్లు వాంటెడ్, కొంతమంది యాడ్ చేసి ఉండొచ్చు, నిజంగా అయ్యొచ్చు, లేదంటే అబద్ధమే ఉండొచ్చు. అంటే అక్కడ వచ్చిన వారిలో సినిమా వాళ్ళు ఉన్నారు, సెలబ్రిటీలు ఉన్నారు, నార్మల్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా భయభ్రాంతులు గురయ్యారా లేదా? తర్వాత పోలీసులకి ఏంటి ఇక్కడ ఆ ఊరోళ్ళు ఎవరైతే ఎర్నపల్లి ఊరోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఏంటి? అర్ధరాత్రి పూట డీజేలు పెట్టి సౌండ్లతో మోతెక్కిస్తున్నారు, మా వల్ల కావట్లేదు అంటే అప్పుడు పోలీసులు వచ్చారు. ఎక్కడైనా మరి క్రాస్ చెక్ చేయండి. ఈ రిసార్టుల్లో, సిటీ అవుట్స్కట్స్లో, పల్లెటూరు పక్కన ఉన్నటువంటి ఏరియాల్లో పోలీసులు రైట్స్ జరుగుతున్నాయంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే హెవీ సౌండ్స్, డీజేలు, అవే కొంప ముంచుతున్నాయి. ఇక్కడ మంగ్లీ కొంప ముంచింది కూడా అదే. డీజేకి సంబంధించి పర్మిషన్ తీసుకోవాలంటే అది లేదు. అక్కడ విదేశీ మద్యం సప్లై అవుతుంది, దాన్ని పర్మిషన్ తీసుకోవాలంటే అది లేదు. ఒక రిసార్ట్లో ఈ లిక్కర్ పార్టీ చేసుకోవాలంటే పోలీసు పర్మిషన్ తీసుకోవాలంటే అది లేదు. డీజే పర్మిషన్ లేదు, ఫారిన్ లిక్కర్ పర్మిషన్ లేదు, రిసార్ట్లో మందు పట్టి పర్మిషన్ లేదు. ఇవేమీ తీసుకోకుండా మంగ్లీ పార్టీ పెట్టేసింది. దగ్గర 50 మంది దాదాపు అటెండ్ అయ్యారు. ఇక్కడ మంగ్లీకి సంబంధించి ఇంకో దరిద్రం ఏంటంటే, దట్ మీన్స్ డ్రాబ్యాక్ ఏంటంటే ఈమె గతంలో వైఎస్ఆర్సీపీకి ఓ రేంజ్లో ప్రచారం చేసింది. వీలైతే చివరిలో అటాచ్ చేస్తాం చూడండి. అంటే పాటలు ఏదో పాడుతూ ఫ్యాను గిర్రా గిర్రా తిరగాల, ఫ్యాను సక్కగా ఉంటుంది అద్దని దాన్ని. దెన్ మంగ్లీ అనగానే గుర్తొచ్చేది ఏంటి పొలిటికల్గా? ఫ్యాను వైసీపీ. ఓకే, తర్వాత పొలిటికల్గా ఆల్రెడీ ఆమె మీద కొంతమంది కన్ను ఉంది, ఎక్కడ దొరికిద్దో చూద్దాం రండి. ఇక డివోషన్గా అన్నప్పుడు హిందువులు అంతా కూడా ఆమె విషయంలో పిచ్చుకోపంగా ఉన్నారు. కారణం, తీసుకెళ్ళి టీటీడీ సలహాదారుగాన, శ్రీ వెంకటేశ్వర భక్తి సలహాదారుగాన నియమించాడు ఆమెని. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అసలు నేనేంటి, సలహాదారు ఏంటి, నాకెందుకన్నా ఈ పోస్ట్ అని చెప్పేసి పక్క తప్పుకోవాలా? ఆహా, యాక్సెప్ట్ చేసింది. టిష్ చెప్పన, దరిద్రం చెప్పన, అప్పుడు వీడియో కూడా ఇచ్చాను నేను. ఆమెకి ఈరోజు పోస్టింగ్ ఇచ్చారు, కానీ దానికి 4 నెలలు 5 నెలలు ముందు నుంచే ఆమెకు జీతాలు చెల్లించాలన్నారు. అంత వరస్ట్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగింది. అందుకే నాకు ఆ పరిపాలన జగన్ అన్న కంపరం నాకు ఇప్పటికీ చెప్తున్నా, నొప్పిగా చెప్తున్నా. ఈమె మాత్రం యాక్సెప్ట్ చేసేసింది, చక్కగా నెల శాలరీ కూడా తీసేసుకుంది. ఎస్యూబీసీకి నేను సలహాలు ఇచ్చేది ఏంటంటే, బాబు ఏదైనా అడిగితే ఉచితంగా ఇస్తానని చెప్పాలి కదా. ఆహా, జగన్ హయాంలో పప్పు బెల్లలాగా పదవులు పనిచేసి ప్రజల కట్టిన పన్నుల డబ్బుని మొత్తానికి పంచిపట్టేశాడు. దానివల్లే బుద్ధి బుర్ర లేకుండా అసలు ఇంకెందుకులే వేరే పదాలు వస్తున్నాయి నాకు వద్దు, కానీ మాకెందుకు ఆ పోస్ట్ ఎందుకు, మేమేం చేస్తామో, మాకు నెలలో డబ్బులు ఇస్తామని చెప్పేసి అనాల్సింది పోయి ఇవ్వండి ఆ పోస్ట్ ఇవ్వండి ఆ డబ్బులు ఇవ్వండి అని తీసుకున్నటువంటి పనికి మనలో ఎక్కువ జగన్ హయాంలో. కాబట్టి వాళ్ళనే క్రాస్ చెక్ చేసుకోమని చెప్పండి. సో విషయం ఏంటి? ఇప్పుడు దానిని హైలైట్ చేస్తున్నారు. వెళ్ళి ఇట్లాంటి దానికి నువ్వు పోస్ట్ ఇచ్చావా జగన్, నిన్ను ఏ చెప్పుతో కొట్టాలని చెప్పేసి అబ్బో ఘోరంగా పెడతాను పోస్టులు అయితే. ఇక్కడ విషయం ఏంటి? గంజాయి పార్టీ మంగ్లీ బెట్ల, డ్రగ్స్తో దొరికినటువంటి వాళ్ళకి సంబంధించి ఈ పిల్ల సప్లై చేయాలి, ఈ అమ్మాయి కాదు. ఈ అమ్మాయి చేసిన తప్పలేదని ఉంది అంటే రిసార్ట్ ఓనర్ అన్నాడు శివరామకృష్ణ, మేనేజరు, అతను కూడా చెప్తున్నాడు మందు పట్టి మాకు చెప్పలేదు అని. చెప్పకుండా పర్మిషన్ ఇస్తాడా? ఆయనకి చెప్పకుండా వాళ్ళ రిసార్ట్లో పెట్టుకుంటారా? ఎంత జోక్ అండి అది. తర్వాత విదేశీ మద్యం మాకు తెలియదు, మందు పట్టే తెలియదు అన్నాడు జగన్. కానీ నాకు ఫోనే లేదు, ఫోన్ నెంబరే లేదు అన్నట్టు ఏడొచ్చేసి మందు పట్టే పర్మిషన్ లేదన్నాడు. ఇక విదేశీ మద్యం అయితే స్వదేశీ మద్యం అయితే ఏంది, సో అది నాకు తెలియదు అన్నాడు. ఈవెంట్ మేనేజరు మేఘరాజ్ ఈవెంట్ మేనేజర్ అన్నప్పుడు ఆబ్వియస్లీ మరి డీజేలు ధడావుళ్ళు మొత్తం అదే, అతని మీద కేసు.
రిసార్ట్ మేనేజర్ మీద కేసు, పార్టీ మేనేజర్ వచ్చేసి మంగ్లీ ఆమె మీద కేసు. దామోదర్ రెడ్డి ఉన్నాడు కదా, ఎవరు గంజా సేవించింది అతను అక్కడే, అతనికి సంబంధించేసి ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు పెట్టున్నారు. ఆబ్వియస్లీ సినీ ఇండస్ట్రీ డ్రగ్స్ చాలామంది తీసుకునే వాళ్ళు ఏమయ్యారు, బాధితులు వాళ్ళు అంతా. ఇతను కూడా బాధితుడు. మహా అయితే నీకు ఎక్కడ దొరికింది రే గంజాయి అని చెప్పేసి ఆ వేళ అడుగుతారు తప్ప వేరేది కాదు. నేను మరలా చెప్తున్నా, వీడియో క్లోజ్ చేస్తున్నా. పోలీసులైనా నేనైనా ఎక్కడైనా ఒక సెలబ్రిటీ అన్నవాళ్ళు ఏదైనా ఒక విషయంలో దొరికినా, ఏదైనా ఒక విషయంలో హైలైట్ అయినా దానిని సమాజానికి చెప్పాల్సి వచ్చినప్పుడు, ఇది దీనివల్ల సమాజానికి మంచి జరిగింది అనుకున్నప్పుడు హైలైట్ చేస్తారు. పోలీసులైనా నేను చేశాను అదే. చాలాసార్లు మీరేంటండి వాళ్ళని తీసుకున్నారు, మీరేంటండి ఇప్పుడు ఇది హైలైట్ చేస్తున్నారని నన్ను అడుగుతారు కదా. ఇదే నేను చెప్తుంది. సెలబ్రిటీలకు సంబంధించి అందరికి తెలిసిన దానికి సంబంధించి ఒక న్యూస్ హైలైట్ అవుతుంటే దానికి లింకప్గా నేను చెప్పాలనుకున్నది చెప్పితే అప్పుడు మీకు బాగా రీచ్ అది. మంగ్లీ విషయంలో కూడా పోలీస్ స్టేషన్ కూడా అదే. దామోదర్ రెడ్డి అని ఒక వ్యక్తి గంజాయి సేవించి వచ్చి ఉండొచ్చు, లేదా పక్కిలాడు తాగి ఉండొచ్చు. బట్ ఇప్పుడు ఆ ఎఫెక్ట్ అందరి మీద పడింది. డీజేఎల్ పర్మిషన్ లేకపోవటం, మా ఫారెన్ లిక్కర్కి పర్మిషన్ లేకపోవటం, ఇదంతా ఈ మన నిజంగా మనలో మనం మాట్లాడుకుందాం. నేను మరలా మంగ్లీకి సపోర్ట్ కాదు, ఓకేనా. ఇంకా ఏ దరిద్ర అంటే ఓ రకంగా వైసీపీకి ఎప్పుడైతే మంగ్లీ సపోర్ట్ నాకు అప్పటి నుంచి మంగ్లీ అంటే కోపమే. బట్ ఆమె సింగర్ కాబట్టి ఇంకా అభిమానం. సో ఇప్పుడు ఏంటి, మన మంగ్లీ సపోర్ట్ కాదు, బట్ నేను మాట్లాడుతున్నా. మామూలుగా మన నెలలంటే వదిలేయండి, బయట ఒక రిసార్టో ఫామ్ హౌసో ఇంక ఎక్కడైనా అఫీషియల్ పార్టీ అన్అఫీషియల్ పార్టీ మీరు తీసుకోండి. ఫారిన్ లిక్కరు, నిజంగా చెప్పండి, ఫారిన్ లిక్కరు పర్మిషన్ లేకుండా బాటిల్ ఆ పార్టీలో ఉండిద్దా లేదా మీరే చెప్పండి. ఆ పార్టీలకు పోలీసు కూడా అటెండ్ అవుతారు. నేను గమనించే కొన్నిసార్లు అది. కానీ ఇక్కడ ఏంటి, ఈ టైం బ్యాడ్ అండ్ అనవసరంగా నైట్ టైం ఓవర్ యాక్షన్ సౌండ్స్ పెడతంతో ఇక బూరోలకు చిర్రెత్తుకొచ్చింది. ఇంక పోలీసులు వచ్చారు. ఆ పోలీసులు వచ్చాక ఇందాక వీడియోలు కూడా నేను చెప్పే కదా, ఏమని పోలీసులు వచ్చినప్పుడు వీడియో తీస్తున్నప్పుడు ఓకే సార్ తీయండి సార్, తీసుకోండి సార్, అండ్ మేమన్నా పొరపాటు చేస్తే చెప్పండి సార్, సరిదిద్దుకుంటాం. ఒబిడియంట్గా ఉండి మాట్లాడటం వేరు. నువ్వు వీడియో తీయొద్దు, నువ్వు వీడియో తీయొద్దని సింగులర్ వేలో మెన్షన్ చేస్తూ బెదిరిస్తూ ఆమె మంగ్లీ అనటం అంటే ఏమన్నట్టు అసలు అది. నిజంగా ఆమెకి వచ్చినట్టు స్టార్డమ్ వల్ల నిజంగా ఆమెకి ఏదన్నా నేనేం చెప్పాలి, రూట్ లెవెల్ అంటే తను ఎక్కడి నుంచి వచ్చింది అన్నది మర్చిపోయిందా. సరే తను ఎక్కడి నుంచి వచ్చిందో నేను అలా నెగిటివ్ ఇలా అర్థం అవచ్చు కొంతమందికి, నాకు అలా కూడా వద్దు. తను కష్టపడి పైకి వచ్చింది, ఇది నేను అంటుంది. కష్టపడి పైకి వచ్చినప్పుడు కష్టపడి పైకి వచ్చే దశలో ఎవరెవరికి ఎటువంటి రెస్పెక్ట్ ఇవ్వాలి, సందర్భానుసారంగా సమయానుకూలంగా ఎలా ఉండాలి అంటే ఆమెకు తెలిసి ఉండాలి. ఆమె మీడియా నుంచి సినీ ఫీల్డ్కి వెళ్ళిందండి. మీడియాలో ఎన్నో కష్టాలు ఉంటాయి ఆడవాళ్ళకి, మరీ ముఖ్యంగా. ఆమెకు తెలియదా ఎవరితో ఎలా ఉండాలో తెలియదా. ఈరోజు నువ్వు స్టార్ సింగర్ అనేది మాత్రాన కోట్లు డబ్బునంత మాత్రాన పోలీసులు వచ్చినప్పుడు ఆ పార్టీకి పర్మిషన్ ఉందా లేదా, అసలు ఏం జరుగుతుంది ఏంటి అన్నప్పుడు వీడియో షూట్ చేస్తున్నప్పుడు ఓకే సార్ తప్పుకోండి వాళ్ళకి సైడ్ ఇవ్వండి, ఓకే సార్ మొత్తం షూట్ చేయండి సార్, అంతా అయ్యాక దెన్ మీరు ఏదైనా అడిగితే నేను చెప్తాను సార్. ఇది కదా పద్ధతి. నువ్వు షూట్ చేయొద్దు ఆపేయి. ఇదే ఇందాక కొంప ముంచింది. అదే పోలీసు కూడా కోపం తెప్పించింది. ఇదే మీడియా కూడా బాగా కాలింది. ఏంటి ఈ పిల్ల ఏంటి, అసలు ఈ రకం చేయటం ఏంటి, పోలీసులు బెదిరించడం ఏంటి అని చెప్పి. సో వీడియో క్లారిటీ మీకు అర్థమైందా. పోలీసులు కానీ మీడియా కానీ ఏ చిన్న ఛాన్స్ వచ్చినా వదలరు. సమాజంలో ఉన్నటువంటి చీడ శక్తులకి, సంఘ విద్రోహ శక్తులకి వార్నింగ్ ఇచ్చే విషయంలో ఇక్కడ ఆ రకంగానే ఇది కూడా ఓ రకంగా మంగ్లీ సేఫ్ అన్నట్టు. ఎందుకు, మహా అయితే ఫైన్ వేస్తారు తప్ప ఏమీ కాదు.